హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ప్రెసోనా స్టోర్స్ అండ్ ఫింగర్. సో ఈ రోజు మనం కొత్త బ్లాగ్ తో ఇంట్రెస్టింగ్ అండ్ ట్రావెల్ బ్లాగ్ తో వచ్చాము. అది ఏంటి అంటే ఆ హైదరాబాద్ టు తిరువనంతపురం, దట్ మీన్స్ అరుణాచలం అండి. సో అరుణాచలం అంటున్నాను, చెన్నై బీచ్ చూపిస్తున్నాను ఏంటా అని. ఏం లేదండి, ఇది 4 days ప్లాన్. సో ఇది మేము బ్రేక్ ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ చెన్నై రీచ్ అయ్యాం. చెన్నైలో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ స్టే చేసి మేము అందరం కలిపి అరుణాచలం వెళ్ళాం. సో చెన్నై బీచ్ అంటే ఏంటా కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇది చాలా పాత సిటీ ఆఫ్ ఇండియా అండి. ఎందుకు పాతది అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై మద్రాస్ అనేవారు. దానికన్నా ముందు చెన్నపట్నం అనేవారు. బ్రిటిషర్స్ రూల్ చేసిందంతా మనకి ఇక్కడ ఈ రెడ్ బ్రిక్స్ బిల్డింగ్స్ లో కనబడుతుంది. కరెక్ట్ గా బీచ్ తో పాటు ఆనుకొని ఈ రైల్వే ట్రాక్ గాని రైల్వే స్టేషన్ గాని ఉంటది. సో రైల్వే స్టేషన్ పక్క నుంచి మనం వెళ్తూ ఉంటే మీకు ఈ ఓల్డ్ ఫోర్ట్స్ గాని ఓల్డ్ బిల్డింగ్స్ గాని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకే ఇది ఓల్డ్ అని అన్నాను. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సంస్కృత్ కన్నా ముందు లాంగ్వేజ్ అంటారు. సో ఇది మీరు ఏదైతే ట్రావెల్ చూసారో అది ఓల్డ్ సిటీ అండి. అండ్ మా కజిన్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు న్యూ సిటీలో ఉంటున్నారు. సో చకచక మేము వచ్చేసిన తర్వాత ఇంకేముందండి, తెలిసిందే కదా, తిండిమే పడతాము. మధ్యాహ్నం అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో పాపం మా మీనాక్షి మేనేజ్ చేసి వండేసింది. కానీ మధ్యాహ్నం మాత్రం కొంచెం గట్టిగా తిందాం అనుకున్నాం. సో ఫ్రైడే అవడం వల్ల మేము ఆ రోజు చికెన్ కుర్మా, చికెన్ ఫ్రై, బగారా రైస్ ఇవన్నీ చేసుకొని ఫుల్ గా తిన్నామండి. సో మధ్యాహ్నం అయితే గట్టిగా తిన్నామండి. ఇంకా అంత తిన్న తర్వాత మేము చెన్నై ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. చెన్నైలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ చెన్నై యాక్చువల్లీ చాలా ఫేమస్ కూడా మెరైన్ బీచ్ కోసం, ఫిష్ కోసం, రజనీకాంత్ అండ్ వగేరా వగేరా ఎవరైతే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం. సో వాళ్ళందరినీ అయితే కలవడానికి పాసిబుల్ లేదు కాబట్టి మేము రెండు థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఒకటి వచ్చేసి మెరైన్ బీచ్, ఇంకొకటి వచ్చేసి ఫిష్. సో వెళ్ళే దారిలోని మాకు పెద్ద బిల్డింగ్ ఒకటి కనబడ్డది. అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఉంది. సో మా కజిన్ అంటే నా మరిది ఎవడైతే ఉన్నాడో వాడిని అడిగిన, అది ఏంట్రా అంటే న్యూయార్క్ లో ఏదైతే ఉందో అదే దాందే వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఇది, ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఆపరేట్ అవుతుంది అని చెప్పాడు. ఆ కోట్ మీ గైస్, లైక్ కమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ తను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. సో అక్కడ నుంచి కలవర టెంపుల్ ఏదైతే ఉందో అది కలవర చర్చ్ టెంపుల్ అంటారంట. సో అది చూసుకొని మేము లైట్ హౌస్ దగ్గరకు వచ్చి అక్కడ కాసేపు కూర్చొని, ఇంకా అక్కడ నాకు బోర్ కొట్టింది. సో అందుకనే నాకు ఇది ఎక్సైటింగ్ ప్లేసెస్ కి ఏమైనా తీసుకెళ్ళరా బాబు అంటే, వెళ్లే ముందు ఫిష్ అయితే నువ్వు కంపల్సరీగా చూడాలి, చెన్నై ఫిష్ మార్కెట్ చూడు. చెన్నై ఫిష్ మార్కెట్ మనం చాలా డైలాగ్స్ వింటాము, తర్వాత పాటల్లో వింటాము, ఇన్ఫాక్ట్ కొంతమంది తిట్లకు కూడా వాడతారు. బట్ బిలీవ్ మీ, చెన్నై ఫిష్ మార్కెట్ ఈస్ మోర్ గుడ్ దెన్ వైజాగ్ ఫిష్ మార్కెట్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్. ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నానంటే హైజీన్. ఫస్ట్ థింగ్, చాలా హైజీన్ గా ఉంచారు. ఫిష్ స్మెల్ వస్తుంది కానీ అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఆ వేస్టేజ్ డంప్ గాని, తర్వాత ఆ క్లీన్ చేసే ప్రాసెస్ గాని, ఆ ఎన్ వెరైటీస్ అయితే నాకు కనబడ్డాయి. నేను ఇప్పుడు పట్టుకున్నది స్క్విడ్ అండి. చాలా మందికి తెలుగులో చెప్పాలంటే కలిమిందలు అంటారు. కలిమిందలు వంకాయ కూర ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్యాన్స్ ఉంటే ట్రై చేసి చూడండి. అండ్ అక్కడి నుంచి దానికి పక్కనే లైవ్ ఫిషెస్ ఏవైతే అవి డీప్ ఫ్రై చేసి అమ్ముతారు. సో రకరకాల ఫిషెస్ మీరు చూడొచ్చు. ఆ ఫిష్ పేర్లు అన్ని నాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళు తమిళ్లో చెప్తున్నారు. నాకు తెలుగులో తెలిసినవి నేను చెప్పాను. కొన్ని కల్మిందులు ఉన్నాయి, కొన్ని నెత్తళ్ళు ఉన్నాయి, కొన్ని వచ్చి సోర మొక్కలు ఉన్నాయి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మేము జల్లకట్టు సోడా తాగి, సో అక్కడ వరకు మరైన్ బీచ్ ఒక ఎత్తు అయితే, మీరు ఇప్పుడు చూస్తున్నది బసంత్ బీచ్ అంటారంట దీన్ని. సో ఇదైతే మొత్తం మాస్ నుంచి క్లాస్ కి వచ్చేసామంటే మేము, అది ఫుల్ మాస్ అయితే ఇది కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ బీచ్ అండి. ఇక్కడ స్మాల్ స్కేల్ బిజినెస్ నేను చూసాను. రోడ్ సైడ్ కేక్స్ బేక్ చేసే టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ మీకు బిలీవ్ మీ,
మా కజిన్స్ వియత్నాం వెళ్ళారంట. సేమ్ ప్రోడక్ట్ ఏదైతే మ్యూజికల్ అది ఇన్‌స్ట్రుమెంట్ 4000కి అమ్మితే మనకిక్కడ జస్ట్ 1700కి అమ్ముతున్నారండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సూదింగ్‌గా ఉంది. ఇది ఇంకా పిల్లలకిస్తే ఇంకా వాళ్ళు క్రియేటివ్‌గా కూడా చేయొచ్చని అనిపిచ్చింది. బట్ సమ్‌హౌ మేము క్యారీ చేయలేదది. ఎందుకంటే మాకు లగేజ్ ఎక్కువవుతదని మాకర్థమైంది. సో, ఇట్ ఈస్ బెస్ట్ ఎవరైతే చెన్నై వెళ్తున్నారో మస్ట్ ట్రై ది స్ట్రీట్ మార్కెట్స్ అండి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. మేము బీచ్ లోపలికెళ్ళిన తర్వాత నా చిన్నప్పుడు జ్ఞాపకాలైతే ఫట్మని గుర్తొచ్చాయి. ఎందుకంటే ఈ ఆట నేను చిన్నప్పుడు మా స్కూల్ ఫీస్ట్‌లో అయితే ఆడేదాన్ని. అది రూ. 80 పెట్టి, రూ. 20 పెట్టి అంటే 20-80 ఆట వరకు ఆడాను. ఇది జస్ట్ రూ. 50 అండి. రూ. 50కి నేను గెలిచినవేంటో మీరు చూస్తే గనక షాక్ అవుతారు నిజంగా. ఒక చిన్న పచ్చడి బాటలు అండ్ ఒక చిన్న బౌలు గెలుచుకున్నాను. బట్ సమ్‌హౌ నేను మేనేజ్ చేసి ఇంకొక రూ. 100 ఆట ఆడి కొంచెం మంచి కాస్ట్‌లీ గిఫ్ట్సే గెలుచుకున్నాను. ఫైనల్‌గా ఆ నలుగురిలో ఆడిన ఆటల్లోని నేనే గెలిచాను. ఎందుకంటే నా దగ్గర 4 ఐటెమ్స్ నేను గెలుచుకున్నాను. అండ్ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో మనం యాక్చువల్లీ అది కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే కూడా ఇంకా తక్కువ పడతది. కానీ అది ఆట ఆడగానే ఎందుకో తెలీదు ఎప్పుడు లేని జోష్ వచ్చింది. అండ్ మన టార్గెట్ సెట్టింగ్ అంటాం చూడండి. ఆ టార్గెట్ సెట్టింగ్, ఫోకస్ ఆ 5 నిమిషాల ఆటలో అన్నీ మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్ బిలీవ్ మీ. ఎవరైతే చెన్నై వెళ్తారో మస్ట్ ట్రై దీస్ గేమ్స్ అండి. ఈ గేమ్స్ లో అదే చెప్పాను కదా మీకు ఈ 2 బౌల్స్ నేను గెలుచుకున్నాను. అండ్ ఆ తర్వాత కూడా కొంచెం ఆడాను. ఆడిన తర్వాత కూడా కొన్ని ఆటలు ఆడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మన డబ్బులు పోతూ ఉంటాయి. మనకేంటి చిన్న చిన్న ఐటెమ్ వస్తూ ఉంటది. బట్ ఆ ఐటెమ్ కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తది. పెన్ స్టాండ్, కప్పులు ఏవేవో గెలుచుకొని వెళ్ళాము అక్కడి నుంచి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ రియల్లీ. దట్ ఈవినింగ్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ వెరీ ఫన్నీ ఈవినింగ్. అండ్ సో ఆ బీచ్ వైబ్స్ యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ఇలాంటిది ఏదైనా మన వైజాగ్‌లో కూడా అక్కడ కూడా పెడితే ఇది మంచి అట్రాక్షన్ టు ది టూరిస్ట్ అండి. బాగా అందరూ చిన్న నుంచి పెద్దవాళ్ళు అందరూ బాగా ఆడతారు. సో ఇంత ఆడిన తర్వాత అలిసిపోయిన తర్వాత డెఫినెట్లీ వి నీడ్ ఎ బ్రేక్. సో వి వెంట్ ఫర్ గుడ్ కాఫీ అండ్ వి లైక్ కేమ్ బ్యాక్ హోమ్. ఆ తర్వాత ది నెక్స్ట్ మార్నింగ్ అసలేంది మేము ఏదైతే అనుకున్నామో అరుణాచలం దానికి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ 2 days హెవీ రెయిన్స్ ప్లస్ సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉందని అప్పుడే తెలిసింది. వెళ్దామా వద్దా అని అనుకున్నాం. బట్ స్టిల్ వి స్టార్టెడ్ అండ్ వెళ్ళే దారిలో మీకు ఒక మాల్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇక్కడ డూట్ సినిమాలో బూమ్ బూమ్ అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఇక్కడే షూట్ చేశారంట. సో ఆ వే మొత్తానికి మాకు ఒక చిన్న సైజ్ టూరిస్ట్ గైడ్ అయిపోయాడండి పాపం మా అశోక్. అండ్ అన్ని చెప్తూనే ఉన్నాడు. సో ఇది ఫేమస్ రెస్టారెంట్ అండి. చెన్నై వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తింటారంట. అప్పం నుంచి బటన్ ఇడ్లీ వరకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. ఏ టు బి హోటల్ పేరు మీరు వినే ఉంటారు. అండ్ ఇక్కడ ఒక క్యూట్ స్టోరీ నేను చూసానండి. ఆ పాప ఎవరైతే ఉన్నారో తను ఆ దోసతోని చెక్ చేసుకుంటుంది తన హైట్. ఆ దోస కూడా కొంచెం వెరైటీగా ఉంది. ఐ ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆ స్నాప్ నేను తీశాను. సో అండ్ చెన్నై వచ్చిన తర్వాత మనం కాఫీ తాగకుండా ఎలా ఉంటామండి. అసలే నేను కాఫీ ఫ్యాన్ ని. సో ఐ లైక్ నేను కస్టమైజ్ చేసుకున్నాను కాఫీ అక్కడ. ఆ కాఫీ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది. అండ్ ఇంక అక్కడి నుంచి ఓం నమ శివాయ అనుకొని మనం అరుణాచలానికి స్టార్ట్ అయ్యామండి. సో ఆల్‌దో మేము వెళ్తున్న మొత్తం ఆ టైం గాని, ఆ డివోషనల్ వైబ్ గాని మాకు తెలుస్తుంది. అండ్ మేము రీచ్ అయ్యేటప్పటికి అప్పటికే కొంచెం వర్షం గూడా పడుంది. బట్ స్టిల్ జనాలైతే బానే ఉన్నారండి. అండ్ మనకి శ్రావణ మాసం లేదంటే మనకి కార్తీక సోమవారాలు ఏవైతే క్లోజ్ అవుతాయో ఆ తర్వాత నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతాయట. సో అక్కడ కార్తీక సోమవారాలు స్టార్ట్ అవుతున్నాయంట. మీరు ఈ మఠం ఏదైతే చూస్తున్నారో ఇది సదన్ భవన్ అండి. ఈ సదన్ భవన్‌లో ఏంటంటే నిత్య అన్నదానం అవుతది. మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు సర్టెన్ టైమ్‌లో అంటే 7-9 అండ్ 12-2 అండ్ అగైన్ 7-9 అనేది మీకు స్లాట్స్. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీకు సాధారణ ఫుడ్ కావాలి. ఏదైనా వెజిటేరియన్‌లో తినాలి అనుకుంటే
తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. అండ్ ఫుడ్ ఫ్రీ. మీరు ఎంత కావాలనుకుంటే అంత దానం చేయొచ్చు. సో మేమైతే అక్కడికెళ్ళాము, తిన్నాము. వి ఫెల్ట్ వెరీ గుడ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంక గుడికి స్టార్ట్ అయ్యామండి. సో గుడికి వెళ్తున్నప్పుడు మీకు ఏదైతే ఆ గుడి సంపద ఏదైతే ఉందో, ఈ శిలా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఒక్కొక్క శిలం మీద ఒక్కొక్క స్టోరీ అయితే మీకు కనబడుతదండి. సో గుడి లోపల ప్రత్యేకత ఏంటి అనేది ఐ వాస్ వెరీ స్కేర్డ్ దట్ గుడిలో ఫోన్ అలౌ లేదేమో అనుకున్నాను. బట్ ఫోన్ అలౌ చేశారు గానీ, కానీ ఎవరైనా బ్లాగర్స్ అయినా, ఎవరైనా పిక్స్ తీయించుకోవాలనుకున్నా సరే, దయచేసి ఏదైతే గర్భగుడి ఉందో అక్కడైతే తీసుకోవద్దండి. మీరు లోపలికెళ్ళిన తర్వాత ఏవైతే మనకి 3 స్టేజెస్ ఆఫ్ గోపురాలుంటాయో, ఆ థర్డ్ గోపురం వచ్చేటప్పటికి ఇంకా ఆపేసండి. నేనైతే అదే చేశానండి. నేను 2 స్టేజెస్ ఆఫ్ గోపురం వరకు తీశాను. ఆ తర్వాత నేనింక ఫోన్ యూజ్ చేయలేదు. బికాజ్ అది మన ట్రెడిషన్ అండి. మన కల్చర్. అది మన సంపద. మనమే అది బయట పెట్టుకొని బయట వాళ్ళకి ఎలా రావచ్చు ఏంటి అని దారి చూపించినట్టుగా అనిపించినది నాకు. సో అందుకని నేను చూపించలేదు. బట్ అక్కడ నవగ్రహాల ప్రతిష్ఠ అయితే అవుతుంది. సో అవి తెచ్చి తిప్పడం అవన్నీ నేను కవర్ చేశాను. అండ్ ఫైనల్ గా ఎవరైతే మన మహేశ్వరుడు ఉన్నారో ఇంకా పార్వతీదేవి వాళ్ళవి లోపలికి వచ్చాయి. అది అయిన తర్వాత ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి ఆ టైంకి. వానైనా, వర్షమైనా ఏదైనా సరే జనాలు భక్తిలో ఉన్నప్పుడు అది ఏమీ కనపడదండి. సో, అదే ఇక్కడ జరిగింది. సో, పీపుల్ కంటిన్యూ టు చాంట్ అండ్ డివోట్. సో, నేను చెప్పాను కదా మీకు 2 గోపురాల తర్వాత ఇంక నేను వ్లాగ్ అనేది ఆపేసాను. అంటే తీయడం ఆపేసాను. కానీ, ఇది లోపల ఏదైతే మినియేచర్ ఉందో అది నేను తీయడానికి ట్రై చేశాను. అండ్ పైన ఆ కప్ప మీద ఏదైతే కనబడుతుందో అది మొత్తం మీకు చెక్కినదండి. అండ్ అది చాలా పాతదవ్వడం వల్ల క్లియర్‌గా లేదు. బట్ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా ఆ పైన ఏవైతే రాసారో అవన్నీ ఖచ్చితంగా చూడండి. అండ్ లోపలికెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ప్రదర్శనలు అదంతా అయిన తర్వాత మేము పూర్తిగా బయటకొచ్చేసేటప్పటికి ఈవినింగ్ 6 అయిందండి. సో, అప్పటికి పెద్ద వర్షం పడింది. లోపల ఉండిపోవడం వల్ల మాకు తెలియలేదు. సో, ప్రసాదాలు తీసుకొని ఇంకక్కడ తిని బయలుదేరాం. పెద్ద వర్షం స్టార్ట్ అండి. పరిగెట్టారు జనాలు మామూలుగా కాదు. ఎందుకంటే గాలి, వాన 2 ఉన్నాయి. మీరు చూడగలుగుతున్నారు. అయినా సరే ఎంత అందంగా అలంకరించి ప్రతీదీ విద్యుత్ దీపాలతో మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది బయటంటే పూర్తిగా బయటకొచ్చేసిన తర్వాత అరుణాచలం అందం అది. సో ఇట్ వాస్ రియల్లీ మెస్మరైజింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ టు సీ ఇట్. వి వర్ వెరీ బ్లెస్డ్ ఆన్ దట్ డే. మేము ఇది రెండోసారండి వెళ్ళడం. ఫస్ట్ టైం బాగా ఎండలున్నప్పుడు వెళ్ళాం. అప్పుడు కూడా తడిచాం చెమటలతోని. సెకండ్ టైం కూడా తడిచాం గంగాదేవి ఆశీర్వాదంతోని. సో ఫుల్‌గా అదంతా అయిన తర్వాత మేము బయటకొచ్చేటప్పటికి ఆవిరి కుడాలు, ఆవిరి ఇడ్లీలు పెడుతున్నారు. ఇక్కడ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఆంధ్ర ఇడ్లీలు మన రవ్వతో చేస్తాము. అండ్ ఈ తమిళనాడు సైడ్ ఇడ్లీలు పిండితో చేస్తారు. సో ఫుడీస్ ఎవరైతే ఉంటారో ఇఫ్ దే వాంట్ టు ట్రై డెఫినెట్లీ ట్రై చేయండి. కాకపోతే రవ్వ ఇడ్లీకి, పిండి ఇడ్లీకి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అరుణాచలం నుంచి మేము చెన్నై బ్యాక్ వచ్చాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 అవర్స్ రోడ్ జర్నీ అండి. సో రోడ్ జర్నీ మధ్యలో కూడా బ్రేక్ తీసుకున్నప్పుడు మేము అలిపట్టి అనే ఒక కాఫీ షాప్ దగ్గర ఉండి కాఫీ తాగి స్టార్ట్ అయ్యాం. సో ద నెక్స్ట్ డే మీరు చూడొచ్చు అది ఫుల్ రెయిన్ అండి. 3 డేస్ మేము 4 డేస్ ఉన్నాం. 4 డేస్ వర్షం పడుతూనే ఉంది. బట్ దట్ వాస్ సండే. సో వి థాట్ ఆఫ్ రిలాక్సింగ్. మధ్యాహ్నం కొంచెం మేము లేట్‌గా లెగిసాము. సో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయిపోయింది. సో కాఫీతో మేము అడ్జస్ట్ చేసేసుకున్నాం. సో ఆ తర్వాత ఏంటి అంటే మేము ఇంకా లంచ్ అయితే కొంచెం గట్టిగానే తిందాం అనుకున్నాం. సో ఆ రోజు నేను ఎళ్ళినప్పుడు కలివిందులు తీసుకున్నాను. సో ఆ కలివిందులే నేను వండాను. మీకు చెప్పినట్టుగా కలివిందులు వంకాయ వండాను. అండ్ మటన్ తెచ్చుకున్నాం. మటన్ వండుకున్నాం. సో ఆ రోజు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి అంటే వీళ్ళిద్దరి యానివర్సరీ. మా కజిన్స్ ఇద్దరి యానివర్సరీ ఉంది. సో వి గేవ్ ఎ స్మాల్ సర్ప్రైజ్ టు దెమ్. ఆ కేక్ ఏదైతే చూసారో అది కస్టమైజ్ చేపించాం. అండ్ దే లవ్డ్ ఇట్ వెరీ మచ్. లైక్ పెద్ద పెద్ద గిఫ్ట్లు మేము ఇవ్వలేకపోయినా ఇంకా ఆ టైంలో మా థాట్‌కి ఏదైతే వచ్చిందో అది ఇచ్చాం. అండ్ దట్ వాస్ రియల్లీ స్పెషల్. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా బర్త్‌డే అయినా, ఎవరైనా యానివర్సరీ ఉన్నా విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్
అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆ ఎక్స్పీరియన్స్ మేము తీసుకున్నాం. సో ఫుల్ బయట వర్షం పడుతుంది. బట్ లోపల మేమైతే ఫన్ గా చేసుకుంటున్నాం. సో అలాగండి, ఇదొక చిన్న మినీ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ పెద్దదిగా లేకపోయినా స్వీట్ అండ్ షార్ట్ గా మేము పెట్టాలనుకున్నాం. సో ఐ హోప్ మా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇది మీకు నచ్చితే దయచేసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఏవైనా వేరే అప్డేట్స్ ఏవైనా కావాలి అంటే బేబీ షూట్స్ సంబంధించినవి ఏవైనా సరే, ఐ హ్యావ్ నదర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ దట్ ఈస్ టూస్ అండ్ ఫింగర్స్. సో ఏదైనా ఎంక్వైరీకి మీరు దయచేసి తప్పకుండా మీరు దాన్ని ఫాలో అవుతే మీకు డైలీ బేసిస్ మీద అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ ఇలా మా చెన్నై అరుణాచలం ట్రిప్ అయితే ఫినిష్ అయిందండి. సో ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయండి, బీ హెల్దీ అండ్ స్టే గుడ్ అండ్ జై భారత్. తప్పకుండా మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్ ప్రసూన.